నేటి నుంచి వృత్తి విద్యా కళాశాలల బంద్, ఫీజు రియంబర్స్మెంట్పై యాజమాన్యాల నిర్ణయం. సెలవులు ప్రకటించిన పలు ఇంజనీరింగ్ కళాశాలల సమాఖ్య ప్రతినిధులతో కొనసాగుతున్న సర్కార్ చర్చలు. రాష్ట్రంలోని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు సోమవారం నుంచి బంద్ పాటించనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిరవధిక బంద్కు పిలుపునిచ్చిందట. ఇక స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేదట రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఈ ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేదు కాబట్టి దాదాపు 7-8 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మీరు ఈ బకాయిలు ఇస్తే తప్ప మేము స్కూళ్ళు నడపం, ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని చెప్పి కాలేజీలన్నీ బంద్ పెడతా ఉన్నారట. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలో రకంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని లేకుండా చేసి ఇవాళ ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి దక్కేది? 7-8 వేల కోట్ల రూపాయలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకి. వీళ్ళకి దక్కకుండా వీళ్ళ కేంద్ర పెట్టేది అని ప్రాజెక్టుల మీద పెట్టి మూసీ సుందరీకరణ అదని ఇదని పెట్టి కమిషన్లు దొబ్బక తినే కార్యక్రమం ఉంది. 7-8 వేల కోట్ల రూపాయల సొమ్ము బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు వాళ్ళకి వాళ్ళ స్కాలర్షిప్లు, వాళ్ళ రియంబర్స్మెంట్ పేరిట సొమ్ము ఇయ్యకుండా వాళ్ళని చదువుకు దూరం చేస్తుంది ఈ సర్కార్. చదువుకు దూరం చేస్తుంది. దీనికి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయగానే వచ్చి మన బీసీల జీవనాలకు ఏం పోవు, అట్నుంచి అడ్డే పోతాయి. ఇక్కడ మీకు చెప్పాలి ఒకటి, ఇక్కడ మీకు ఒక క్లియర్గా ఒకటి చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ కథ ఏందో మీరు బాగినుర్రి, మీరు బాగినాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇంజనీరింగ్ కాలేజీలు విచ్చలవిడిగా స్థాపించడం స్టార్ట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఇంకా 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 విచ్చలవిడిగా వచ్చినాయి. ఒక్కసారి మీకు ఒక లెక్క చూపిస్తా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏంది, దాని వెనకాల మతలబ్ ఏంది, ఇది తెలుసుకోవాలి మన బీసీ ప్రజలు. ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా పెరిగిపోయినాయి అప్పుడు. ఆ తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇది మనం ఏమనుకుంటామంటే పాపం మన కోసం పెట్టిర్రా అని అనుకుంటామన్నా, కానీ దాని వెనకాల ఉన్న మోసం, ఎంత పెద్ద వ్యాపారం, దాని వెనకాల ఉన్న కథ మామూలు కథ కాదు. అది మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. ఈ మెడికల్ అండ్ మెడికల్ కాలేజీలు ఇక ఎవరియా కాలేజీలు అంతా రెడ్లై, కమ్మలై, అగ్రవర్ణాలే కదా. అయితే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేసిందంటే ఆయన ప్రవేశపెట్టిండు. అంటే మీరు చదువుకోరి మీ ఫీజులు మేమే కడతాం, మీరు చదువుకోరి మీ ఫీజులు కనీసం చదువు అయితే అందింది ఒక రకంగా కొంతవరకు. కానీ ఇక్కడ ఈ కాలేజీలు మల్లారెడ్డి కాలేజు, పల్లారెడ్డి కాలేజు, పుల్లారెడ్డి కాలేజు, ఎల్లారెడ్డి, కేటీఆర్ టీకేఆర్ కాలేజు, టీకే రెడ్డి కాలేజ్, ఇట్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, వెలమ ఇంజనీరింగ్ కాలేజీలు, కమ్మ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ వచ్చేసినాయి. నేరుగా ప్రభుత్వ ఖాతాలోంచి వీళ్ళ ఖాతాలోకి డబ్బులు మళ్లించే కార్యక్రమం. నేరుగా ప్రభుత్వ ఖజానాలోంచి ప్రైవేట్ కాలేజీలకు డబ్బులు మళ్లించేటువంటి ఒక గొప్ప స్కీమ్. మనకేం బయటికి రియంబర్స్మెంట్లకు కనిపిస్తూ ఉంది. కానీ ఇది ఇక కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఎరికేనా, ఫీజు రియంబర్స్మెంట్లు వస్తలేవు, చక్కగా నడుస్తలేవు అని కాలేజీలు కట్టుకురుగా, అవి పడా ఉంటే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మీరు గురుకులాలు పెడుతురుగా, ఈ కిరాయికి తీసుకోరాదని గురుకులాలకు కిరాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు గురుకులాలు పెట్టేసి ఇప్పుడు కిరాయిలు మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బతకడం కోసం ఒక స్కీమ్ ఉంటుంది అన్నట్టు. ఇవే ఆ స్కీమ్లన్నీ. ఎవరి ఈ కాలేజీలన్నీ ఎవరి ఏం కథ? ఇక ఎవరిది సార్ ఇది? బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కాసిరెడ్డి నారాయణ రెడ్డిది. భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ భోజిరెడ్డిది.
కేశవ మెమోరియల్ వచ్చేసి ఓసి రెడ్డిదే. ఆ తర్వాత మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓసి రెడ్డి. నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల మల్లారెడ్డి. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ నరసింహారెడ్డి. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకోటి దేవేందర్ రెడ్డి. సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎల్ఎన్కి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సదాశివరెడ్డి. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయేందర్ రెడ్డి. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ చలమారెడ్డి. తర్వాత కేజీ రెడ్డి కాలేజ్ వచ్చేసి కేజీ రెడ్డిది. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రతాప్ రెడ్డిది. మల్లారెడ్డి ఫార్మసీ కాలేజు మల్లారెడ్డిది. సైన్స్ తీగల కృష్ణారెడ్డి కాలేజ్ తీగల కృష్ణారెడ్డిది. మల్లారెడ్డి కాలేజ్ మల్లారెడ్డి. ఎంఎల్ఆర్ మర్రి లక్ష్మారెడ్డిది. ఆ తర్వాత మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ మల్లారెడ్డిదే. ఇవన్నీ మళ్ళా ఇక పుల్లారెడ్డిది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. రాఘవేందర్ రెడ్డి పుల్లారెడ్డి స్వీట్స్కి సంబంధించి. ఇక మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ మల్లారెడ్డి. ఇవన్నీ మల్లారెడ్డి అయినా. ఇక సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిహెచ్ మల్లారెడ్డి. తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు తీగల కృష్ణారెడ్డిది. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు నరసింహారెడ్డి. తర్వాత తీగల రామరెడ్డి కాలేజు తీగల కృష్ణారెడ్డి వాళ్ళది, ఎక్స్ మేయర్ వాళ్ళది. సిఎంఆర్ ఇవన్నీ ఎవరియా? ఇవన్నీ ఎవరి ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని వాళ్ళే మొత్తం. ఈ రియంబర్స్మెంట్ 1000 కోట్లు ఎవరికి పోతాయి? ఇప్పుడు వీళ్ళకి అన్నట్టు. వీళ్ళకు పోవడానికి ఈ కాదా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ముట్టకున్నా వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే. హైకోర్టు చెప్పింది కదా, సర్టిఫికెట్లు ఇయ్యం మేము, మాకు ఫీజు కట్టేదాకా అని చెప్పి మొరాయిస్తున్నాయంట కాలేజీలు. దాని మీద చర్యలు తీసుకోరు. సర్టిఫికేట్ పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోండి. మీరు తీసుకోరు. ఇక రెండో విషయము, ఇప్పుడు ఏ సర్టిఫికేట్ లేకున్నా ప్రభుత్వ కాలేజీలలో చేరడానికి ఛాన్స్ ఇయ్యరు. ఇప్పుడు పోనీ మొత్తం వాళ్ళదే ఈ వ్యాపారంలోకి దిగి, విద్యా వ్యాపారంలోకి దిగి సర్కార్ విద్యను సర్వనాశనం చేసి ఇది కథ అన్నట్టు. ఇది నేటి నుంచి వృత్తి విద్యా కళాశాలల బంధు. ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ పెట్టుర్రి. ఏమని సొంటి ఎండుతుంది? బంద్ పెట్టుర్రి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.